వచ్చేసి నాకు వ్యూహం వదిలేసేయండి, నేను చూసుకుంటాను, మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చేసి సీఎం కూడా షేరింగ్ మనకు ఉంటుందని చెప్పడం కావచ్చు, లేకుంటే గౌరవపూర్వకమైన సీట్లు ఇస్తారని చెప్పడం కావచ్చు. 24 సీట్లే గౌరవపూర్వకం అనుకున్నాం మనం, కానీ మళ్ళీ దిగజారిపోయి 21 సీట్లకి ఆయన పరిమితం కావడం. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక ఎంపీ సీట్ తగ్గించుకొని 2 ఎంపీ సీట్లకి ఆయన పరిమితం కావడం అనేది ఇది చాలా హార్డ్ కోరు జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకుంటే హార్డ్ కోర్ జనసేన నాయకులు కావచ్చు, అస్సలు జీర్ణించుకోలేని విషయం అనమాట. కనీసం 24 సీట్లన్నా అలానే ఉంటే బాగుండేది, గౌరవం ఉండేది అనుకున్నాం. కానీ మళ్ళీ మంత్రం వేసినట్టున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ మంత్రానికి అయితే ఆయన పడిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే తగ్గించుకున్నారు. బీజేపీ కోసం తగ్గించుకున్నారా, లేకుంటే చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోటి అయితే తగ్గించుకున్నారు తెలియదు, కానీ ఆయన అయితే సీట్లు అయితే తగ్గించుకున్నారు. ఇది ఓవరాల్గా ఇంకా చూడాలి, ఈ ఎలక్షన్ల తర్వాత అయితే మనకు తెలుస్తుంది.